హాయ్ ఫ్రెండ్స్, నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్కి స్వాగతం. ఈ రోజు నిఫ్టీని చూశారా? మనం నిన్న చెప్పుకున్నదే కదా, నిఫ్టీ 24,480 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయితే 24,590 వరకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో 24,585 దగ్గర క్లోజ్ అయ్యింది. మనం నిన్న చెప్పినట్టే మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంది. చార్ట్లో చూసినా బేరిష్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి రిటైల్ ట్రేడర్స్ అందరూ పుట్ సైడ్లోనే ఉంటారు. అందువల్ల బిగ్ ప్లేయర్స్కి మార్కెట్ను కిందకి తీసుకెళ్లడానికి ఆర్డర్స్ దొరకవు. కాబట్టి వాళ్లు ఇప్పటికే పైన నుంచి సెల్ చేసిన ఆర్డర్స్పై ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఈ ర్యాలీ రేపు నిలబడుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. రేపు ఇంట్రాడేలో ఆప్షన్లు ఎక్కడ కొనొచ్చో చూద్దాం పడండి. రేపు నిఫ్టీ గ్యాప్డౌన్లో ఓపెన్ అయితే 24,480, 24,450 ఈ ఏరియా నుండి సపోర్ట్ తీసుకుని కొంత రీట్రేస్ అయి మళ్లీ కిందకి వచ్చి ప్రీవియస్లోనూ బ్రేక్ చేయకుండా ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తే ఆ హై దగ్గర ఎంట్రీ తీసుకుని ఆలో వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ కోసం 24,630 వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఆ హైని కాకుండా 24,450 లెవెల్ కింద స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మళ్లీ కొంత పుల్బ్యాక్ వచ్చి 24,450 లెవెల్ దగ్గర రిజెక్ట్ అయితే ఆలో వద్ద ఎంట్రీ తీసుకుని ఆ హై వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ కోసం 24,350 వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 24,630 పైన 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయితే ఆ హై వద్ద ఎంట్రీ తీసుకుని లో వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ కోసం 24,730 వరకు వేచి చూడవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాపప్ అయితే 24,730 దగ్గర నుండి రిజెక్ట్ అయి కింద పడి మళ్లీ కొంత పైకి పెరిగి ప్రీవియస్ హైని బ్రేక్ చేయకుండా ప్రీవియస్లోను బ్రేక్ చేస్తే ఆలో వద్ద ఎంట్రీ తీసుకుని ఆ హై వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని 24,600 వరకు టార్గెట్ కోసం వేచి చూడవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇందులో మనం నిన్న చెప్పుకున్న విధంగా 55,280 దగ్గర నుండి ఒక రిజెక్షన్ వచ్చి మళ్లీ పైకి వెళ్లి ప్రీవియస్ హై బ్రేక్ చేయకుండా ప్రీవియస్లో బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకుని ఆ హైలో స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పాను. ఎంట్రీ వచ్చింది కానీ 70 పాయింట్ల కిందికి పడిపోయి మళ్లీ పైకి వెళ్లి స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్లీ మనం చెప్పినట్లు 55,280 పైగా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి చిన్న పుల్ బ్యాక్ వచ్చి స్ట్రాంగ్ గ్రీన్ కాండిల్ పడితే ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. మనం 220 పాయింట్లు బుక్ చేసుకున్నాము. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 55,510 దగ్గర క్లోజ్ అయ్యింది. ఇంకా రేపు ఇంట్రాడే విషయానికి వస్తే మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే 55,280 దగ్గరి నుండి సపోర్ట్ తీసుకుని కొంత పైకి వచ్చి మళ్లీ రిట్రేస్ అయిన తర్వాత ప్రీవియస్లో బ్రేక్ చేయకుండా ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే ఆ హైలో ఎంట్రీ తీసుకుని టార్గెట్ కోసం 55,600 వరకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఆలో బ్రేక్ చేస్తే 55,100 వరకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ 55,720 వరకు వెళ్లి మళ్లీ కొంత రిట్రేస్ అయి ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే 55,890 వరకు వెళ్లే అవకాశముంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే 55,720 దగ్గరి నుండి రిజెక్షన్ వచ్చి కొంత కిందికి పడిపోయి మళ్లీ పైకి ఎదిగి ప్రీవియస్ హై బ్రేక్ చేయకుండా ప్రీవియస్లో బ్రేక్ చేస్తే ఆ లోలో ఎంట్రీ తీసుకుని ఆ హైలో స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ కోసం 55,500 వరకు వేచి ఉండవచ్చు. ఒకవేళ ఆలో బ్రేక్ చేయకుండా ఆ హైని స్ట్రాంగ్గా బ్రేక్ చేసి 5 మినిట్స్ కాండిల్ క్లోజ్ అయితే ఆ కాండిల్ హైలో ఎంట్రీ తీసుకుని లోలో స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ కోసం 55,890 వరకు వేచి ఉండవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఈ మధ్య లైక్లు కావాలంటే
సామాన్లు బాగుండాలంటున్నారు. ఎంత బాగున్నా సోషల్ మీడియాలో చూపించలేము కదా. సరే ఫ్రెండ్స్, బై.